హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పొట్లకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఉద్దిపప్పు, 3 ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు 4, ఆనియన్ అన్నీ రెడీ చేసి పెట్టుకొని ముందుగా ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర అన్నీ వేసుకొని ఇప్పుడు ఎండుమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పొట్లకాయ కట్ చేసి పెట్టుకుని వేసుకోవాలి. ఇది వేసుకొని ఒక 10-15 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం పాలు ముందుగా కాంచి పెట్టి చల్లార్చి పెట్టుకొని ఉంటుంది. ఆ లోపల ఈ పొట్లకాయ అనేది మంచిగా ఫ్రై అవుతూ ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని, ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కాంచి చల్లార్చి పెట్టిన పాలు తీసుకోవాలి. చూడండి, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఒక 10-15 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అన్నీ మంచిగా ఫ్రై అయింది, పొట్లకాయ బాగా ఉడికింది అనిపించుకున్నప్పుడు మనం కాంచి చల్లారి పెట్టిన పాలు తీసుకొని మనం ఫ్రై చేసుకున్న తాలింపులో పాలు పోసుకొని మంచిగా ఒక 10-15 నిమిషాల పాటు దగ్గరకు వచ్చేలాగా బాయిల్ చేసుకోవాలి. అది అంతేనండి, చాలా సింపుల్ పొట్లకాయ కూర. చూడండి, ఈ విధంగా దగ్గరగా అయ్యే వరకు బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.